ఇక సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ మొదలైంది. మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. నియామకం పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బులు వసూలు చేశారని ఇప్పటికే యాజమాన్యం సస్పెండ్ చేస్తుంది. తాజాగా ఏసీబీకి సింగరేణి ఎండీ బలరాం లేఖ రాశారు. సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నితిన్ జరుగుతున్నారు. నితిన్, అంటే ఏసీబీకి అసలు ఏమని లేఖ రాశారు సింగరేణి ఎండీ? అయితే సింగరేణికి సంబంధించి గతంలో కూడా పలు ఆరోపణలు అయితే రావడం జరిగింది. అందులో అవినీతి కార్యక్రమాలు ఎక్కువ జరిగాయని చెప్పేసి గతంలో దాని సింగరేణికి సంబంధించిన ఎండీకి టీఎండీ కూడా లేఖ రాసడం జరిగింది. అయితే గతం ప్రభుత్వాల్లో ఉన్న హయాంలో అప్పుడున్న ఎమ్మెల్యే చందర్ కూడా చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి ఉంది అతని పైన కూడా. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే అక్కడే సింగరేణి సిబ్బంది నియామకాలు వాటితో పాటు వారి మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ఏది మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయని ఇప్పటికే పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపైన గతంలో కూడా ఏసీబీ స్పందించడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి అయితే ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో దీనికి సంబంధించిన ప్రత్యేక విచారణ కూడా కొద్ది రోజుల పాటు జరిగిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ సింగరేణికి సంబంధించి మొన్న ఎన్నికల్లో ఏదైతే పార్టీ కొత్త పార్టీ అక్కడ గెలవడంతో ఇదంతా కూడా మళ్ళీ తిరిగి విచారణ అంతా ముందరికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నితిన్. సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ మొదలైంది. మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. నియామకం పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తారని ఇప్పటికే పలువురిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. తాజాగా ఏసీబీకి సింగరేణి ఎండీ బలరాం లేఖ రాశారు.